ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం అన్న 36 ఏళ్లలో గత 36 ఏళ్లలో ఒక నటుడికి ఒకటే రోజు హీరోగా ఒక సినిమా, అదే రోజు మెయిన్ విలన్గా ఒక సినిమా విడుదలైంది కేవలం మోహన్ బాబు గారికి మాత్రమే కుదిరిందట. అలాంటి ఒక సిచ్యువేషన్, అలాంటి అదృష్టమైనటువంటి ఒక సిచ్యువేషన్గా నేను భావిస్తున్నాను. నాకు కుదిరింది. సైక్ సిద్ధార్థ జాన్ 1 రిలీజ్ అవుతుంది హీరోగా. అదే రోజు వనవీర అనేటువంటి సినిమా రిలీజ్ అవుతుంది. యాక్చువల్లీ ఇంతకుముందు వానర టైటిల్, ఇప్పుడు వనవీర అని చెప్పి మార్చారు. అదే రోజు రిలీజ్ అవుతుంది. సో ఇమాజిన్, December 25th దండోరా అనేటువంటి సినిమాలో ఆన్సాంబుల్ ఉంది, ఒక 4-5 లీడ్స్ లాగా ఉంటాం. అది హిట్ కొట్టాను. Jan 1 సోలో హీరోగా సినిమా వస్తుంది సైక్ సిద్ధార్థ, ఇది హిట్ అయ్యి మెయిన్ విలన్గా ఒక సినిమా అది హిట్ అయితే, అంతకన్నా అదృష్టమైనటువంటి నటుడు అసలు ప్రపంచవ్యాప్తంగా ఏ నటుడైనా ఉంటాడన్నా అని నేను చెప్తున్నా. నేను ఆ సినిమా ఎంత హిట్ అవ్వాలని కోరుకుంటున్నానంటే వనవీర, నాకు సెల్ఫిష్గానే మాట్లాడుకుందాం, అన్ని సినిమాలు హిట్ కొట్టాడ్రా వీడు ఏంట్రా అసలు అని చెప్పి తెలుగు ఇండస్ట్రీ అనేటువంటి ఒక పుస్తకంలో ఒక పేజ్గా మిగిలిపోతాను నేను. నందు అనేటువంటి ఒక ఎగ్జాంపుల్. నేను సపోర్ట్ చేయట్లేదు అనేటువంటి విషయం గురించి మన ప్రెస్ మీట్లో మాట్లాడారంటున్నారు. ఫస్ట్లీ ఐ రెస్పెక్ట్ ద ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ శాంతను గారు అండ్ అవినాష్ గారు, బికాజ్ వాళ్ళు ఎక్కడా కూడా నా పేరు తీయలేదు పాపం. నందు అని చెప్పి ఏమాత్రం చెప్పలేదు. ఆఫ్ కోర్స్ అర్థమైంది. సరే, ఇన్ని రోజులు నా పోస్టర్ వేయలేదు, అదే రోజు పోస్టర్ వేసి కూర్చున్నారు. ఓకే, దట్ అండ్ ఆల్ ఇస్ ఫైన్, బట్ ఐ ట్రూలీ హ్యావ్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. నా సినిమానే December 12th నుంచి January 1కి పోస్ట్పోన్ అయిందన్న. ఎలా అయితే ఆయన హీరోయిన్ని పెట్టుకుని రోడ్ల మీద తిరుగుతున్నా అన్నారో, నేను మా హీరోయిన్ పెట్టుకుని ఊర్లు తిరుగుతూనే ఉన్నా. నాకు 102 ఫీవర్ ఉంది, నేను చూపించుకోవట్లే. అండర్ ఐస్ మేకప్ వేసుకొని వచ్చి మీ ముందు మాట్లాడుతున్నా. ట్యాబ్లెట్లు డోలో 650 వేసుకొని వచ్చి మాట్లాడుతున్నాను. సో నాకు కుదిరినంతలో నాకు బాధ లేదు వాళ్ళు అలా మాట్లాడినందుకు. డెఫినెట్లీ ఇప్పుడు రేపు ట్రైలర్ రిలీజ్ పొద్దున్న 10 ఇవాళ సాయంత్రం 4 నాకు మెసేజ్ పెట్టారు, టుమారో వీ హ్యావ్ ద ట్రైలర్ లాంచ్, ప్లీజ్ అటెండ్ అని పెట్టారు. నేను గుంటూరులో ఉన్నా ఆ టైంకి. అక్కడ నుంచి విజయవాడ వెళ్ళా, అక్కడ నుంచి ఇంకో చోటేటో వెళ్ళా. నాకు ఇది ఒక వారం ముందు ఉందనుకోండి, నాకు కొంచెం వాటర్ ఇస్తారా, నాకు ఇది ఒక వారం ముందు ఉందనుకోండి అన్న చెప్పారనుకోండి, నేను డెఫినెట్లీ వాళ్ళకి టైం ఇచ్చారనుకోండి, నేను సురేష్ బాబు గారికి రానా గారికి కూడా చెప్తా, సార్ వాళ్ళకి ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చాను, వాళ్ళది ఫినిష్ చేసుకుని మనది పెట్టుకున్నామంట. లేదు నందు మీరు లేరా రేపు, నేను చెప్పాను ఫోన్ చేసి ప్రొడ్యూసర్ గారికి, సార్ 10కి నేను అవైలబుల్గా లేను సార్ అని చెప్పాను. అవునా అన్నారు. పోనీ మీరు సాయంత్రం ఎన్నింటికి వస్తారు, మధ్యాహ్నం 2-3 వస్తారా అని ఒకవేళ ఆయన అడుగుంటే వస్తాను పెట్టుకోండి అనే చెప్పేవాడు. నేను ఐ వుడ్ సపోర్ట్ అన్న. నేను అది అయిన వెంటనే నేను ప్రెస్ మీట్ చూశాను, బాధపడ్డాను, ఫోన్ చేశాను,